ఈ రోజు నేను మాట్లాడే టాపిక్ ఎవరికి తెలియదా అంటే అది కాదు. ఈ పని తెలిసినా గానీ పాటిస్తారా అంటే ఇట్లా కూడా చేయరు. అందుకని చెప్తున్నా ఈరోజు ఫస్ట్ నేను అది. అసలు వీడియో స్టార్ట్ చేస్తే ఈ రోజు నేను మార్నింగ్ నుంచి కొంచెం బైక్ పైన ఈ రోజు ఎక్కువ తిరగడం జరిగింది. సో ఆ తిరుగుతున్న టైంలో నేనైతే ఒక బండిని యాక్సిడెంట్ అవ్వగా చూసినాను అనమాట. నా సైడ్ ఉన్న వాళ్ళ బండి తప్పైతే ఏమీ లేదు, అసలు ఆపోజిట్ వాళ్ళ తప్పే ఉంది మొత్తానికి. అసలు జస్ట్ వీళ్ళు నా సైడ్ ఉన్న వాళ్ళు బండి స్లో చేసుకున్నారంతే, వాడు వచ్చేసి ఇంకా డాష్ ఇచ్చేసింది వీళ్ళకు. అక్కడ వాళ్ళకైతే ఏమీ డ్యామేజ్ కాలేదు, ఇక్కడ నా సైడ్ వాళ్ళకే డ్యామేజ్ అయితే జరిగింది. సో ఎలా జరిగింది అంటే జస్ట్ హెల్మెట్ లేకపోవడం వల్లనే వాళ్ళైతే డ్యామేజ్ అయ్యారు. ఎందుకంటావా, హెల్మెట్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. బ్రో మరి నువ్వు చెప్తున్నావు నువ్వు పెట్టుకోలేదంటే నేను ఇంటి దగ్గర తీసిన వీడియో ఇది, అందుకని హెల్మెట్ అయితే వాడలే ఇంటి దగ్గర. ఈ రోజు రేపు హెల్మెట్ లేకుండా అసలు ఎవరైతే ఉన్నారో ఎంతో కొంత ఖర్చు చేసి అయితే హెల్మెట్ పక్కా అయితే కొంటారు, కానీ వాడుకోరు. ఎందుకంటే దాన్ని వాడడం వల్ల అలా యాక్సిడెంట్ అయినప్పుడు మనల్ని అయితే రక్షిస్తుంది, ఎంతో కొంత వరకు అయితే మనం సేఫ్ అయితే అవుతాం దాని వల్ల. నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీ లోకల్ దాటి ఎప్పుడైతే మీరు స్టార్ట్ అవుతారో డెఫినెట్ గా హెల్మెట్ అయితే వాడడానికి ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నాకు కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.